ఎక్కడైనా కానీ ప్రభుత్వము అభివృద్ధి పథకాలు చేస్తుంది, కొన్ని ఇండస్ట్రీలు తీసుకొచ్చి డెవలప్ చేసే పనులు చేస్తుంది. కానీ ఇప్పుడు ఒక నియోజకవర్గంలో చెత్త తీసుకొచ్చి చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. దానికి వ్యతిరేకంగా ఇప్పుడు సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యేనే నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితి. సో ఎందుకు ప్రభుత్వం ఇట్లాంటి ఒక ప్రజలను ఇబ్బంది పెట్టే పని చేస్తూ ఉన్నది, ఎందుకు ఎమ్మెల్యేనే స్వయంగా నిరాహార దీక్ష కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది? దాని నుంచి అడుగుదాం. కౌశిక్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి. ఒకసారి మీరు అడిగిన దానికి వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, వద్దంటే వద్దు, నీ సమాధానం మా ప్రజలే చెప్పారు. నేను చెప్పేది ఏముంది. అయితే మీ అందరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ డంపింగ్ యార్డ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న చెత్త, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న చెత్త దయచేసి హుజురాబాద్లో తీసుకొచ్చి వేయొద్దు. ఈ వాతావరణం అనేది చెడిపోతే మా ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుంది. పంటలు పండవు, రేపు మంచినీళ్ళు తాగలేము, రేపు పుట్టబోయే పిల్లలు హ్యాండిక్యాప్ పిల్లలు పుట్టే ప్రమాదం ఉంది, మా ఊపిరి పీల్చుకుంటే ఊపిరితిత్తులు పాడైపోయే పరిస్థితిలో ఉంది. దయచేసి ఈ ప్రభుత్వానికి నేను చెప్తా ఉన్నాను, నా మీద కోపం ఉంటే మా హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో నన్ను ఉరిదీయండి, కానీ మా హుజురాబాద్ ప్రజల మీద కోపం తీర్చుకోకండి అని నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఇలా మీ అందరు కూడా చెప్తా ఉన్నాను, ఇలా అద్భుతమైన ఇండస్ట్రీలు తీసుకొని రాండి, మాకు ఐటీ ఇండస్ట్రీలు తీసుకొని రాండి, కానీ చెత్త తీసుకొచ్చుడు ఏంటండి మాకు అందరికి. వాళ్ళకి ఇదే డంపింగ్ యార్డ్ మీద అంత ప్రేమ ఉంటే ఈ డంపింగ్ యార్డ్ని తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకోమనండి, కొడంగల్లో పెట్టే ఇండస్ట్రీలు తీసుకొచ్చి హుజురాబాద్లో పెట్టమని నేను అడుగుతా ఉన్నాను చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. డంపింగ్ యార్డ్ అంటున్నారు, వాళ్ళు చెప్పేంటంటే మేము ఒక పవర్ ప్లాంట్ పెడుతున్నాము అని చెప్పి వాళ్ళు చెప్తారు. ఆ పవర్ ప్లాంట్ని తీసుకుపోయి వాళ్ళ కొడంగల్లో పెట్టుకోమని చెప్పి మాకు అవసరం లేదు. మా హుజురాబాద్కి ఆ పవర్ ప్లాంటు, ఆ డంపింగ్ యార్డు మాకు అవసరం లేనే లేదు. అది నిజంగా అంత అద్భుతమైన పవర్ ప్లాంట్ అయితే వాళ్ళని తీసుకుపోయి కొడంగల్లో పెట్టుకోమని చెప్పి మాకేమవుతుంది, మేము మంచిగా వ్యవసాయం చేసుకొని బతుకుతాం, మాకు అవసరమే లేదు ఈ డంపింగ్ యార్డ్. ఇంకొకటి, కౌశిక్ రెడ్డి మధ్య కొన్ని వివాదాల్లో ఇరుక్కున్నారు, వాటి నుంచి డైవర్షన్ కోసమే ఇప్పుడు కొత్తగా తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. నేను మీకు ఒక్కటే చెప్తున్నాను, నేను ఏ వివాదాలలో నేను ఇరకలేదు. రేవంత్ రెడ్డి గారు ఇస్తాన 6 గ్యారెంటీలు, మహిళలకు ఇస్తాన 2500 ఇవ్వమని గట్టిగా నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళకి ఇస్తాన తులం బంగారం ఇవ్వమని గట్టిగా అడుగుతా ఉన్నాను. రైతులకి రైతు బంధు 15,000 ఇస్తామని ఇవ్వమని గట్టిగా అడుగుతా ఉన్నాను. కేసీఆర్ కిట్లు ఇవ్వమని అడుగుతా ఉన్నాను. మగబిడ్డ పుడితే 12,000, ఆడబిడ్డ పుడితే 13,000 ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఇలా తాతలకు అవ్వలకి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాను. వికలాంగులకి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ప్రజల పక్షాన కొట్లాడుతున్నాం కదా, నా వ్యక్తిగతం కాదు కదా. మీరు ఇస్తా అన్న 100 రోజులలో ఇవ్వమన్న హామీలు అడుగుతా ఉన్నాము. మా డంపింగ్ యార్డు రద్దు చేయమని చెప్పి మేము గట్టిగా కొట్లాడుతూ ఉన్నాం. మా దళితులకి దళిత బంధు 2వ విడత విడుదల చేయమని మేము అడుగుతా ఉన్నాం. ఇవన్నీ అడిగితే తప్ప, ఇవన్నీ అడుగుతుంటే వాళ్ళకి సమాధానం లేక నా మీద ఆరోపణలు చేసి నా మీద బురద పూసి నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ బిడ్డ కౌశిక్ రెడ్డి అనేటోడు హుజురాబాద్ గడ్డ మీద పుట్టిన బిడ్డ, హుజురాబాద్ గడ్డ నీళ్లు తాగిన బిడ్డ. మీ ఊపులకి మీ కేసులకి మీరు భయపెట్టిస్తే ఈ సోషల్ మీడియాలో ట్రోలింగ్లు చేసి మమ్మల్ని భయపెడతా అంటే భయపడేటోడు కౌశిక్ రెడ్డి కాదని రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పుడు ఇన్ని అడుగుతున్నా నేను, గవర్నమెంట్ ఏం చేయలేదని మీరు చెప్పారు. నిన్న సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పారు ఆదిలాబాద్ జిల్లాలో మేము చెప్పిన అని 99% అమలు చేసినామని చెప్పారు. సరే, ఒక్కసారి మీరు చెప్పి చేసిరా లేదా ప్రజలనే అడుగుదాం. నేను ప్రజల మధ్యలో ఉన్నా, వీళ్ళందరూ కూడా ప్రజల మధ్యలోనే ఉందాం, వాళ్ళని అడుగుదాం. అమ్మ, మీకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2,500 ఇచ్చిందా? రైతు బంధు 15,000 ఇచ్చిందా? తాతలకు అవ్వలకి 4,000 పెన్షన్ వచ్చిందా? వికలాంగులకి 6,000 పెన్షన్ వచ్చిందా? ఇలా తులం బంగారం వచ్చిందా? కేసీఆర్ కిట్ వస్తుందా? ఇక నేనేం చెప్పాలి? వాళ్ళు వచ్చినాయని చెప్తారు, మరి 90%. మరి ఏడొచ్చినాయి? మరి ఇలా ప్రజల బద్దల పక్షాన్ని ఏసీ రూమ్లలో నిల్చొని 500 సిలిండర్ గ్యాస్ వస్తుందా? ఇక మరి నేను చెప్పుడు కాదు కదా, ప్రజలే చెప్పారు మీరు చెప్పిన జవాబుకి. ఇలా వాళ్ళందరూ కూడా ఇలా మోసం చేద్దాం అనుకుంటారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంది, ఎవరు చూస్తలేరు అనుకుంటుంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్ర కాసి వాత పెడతారు. ఇలా అధికారం మదంతో విగుతూ ఉన్నారు. కాలము సమయం వచ్చినాడు అన్నీ కూడా జవాబు చెప్తారు ప్రజలని సందర్భంగా తెలియజేస్తాం. అసెంబ్లీలో కూడా మిమ్మల్ని ముఖ్యమంత్రి పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అనుకుంటున్నారు? ముఖ్యమంత్రికి 6 గ్యారెంటీలు ఆయనని ఎందుకు ఇస్తలేవు అని మా ప్రజల పక్షాన గట్టిగా నిలబడి పోరాడుతున్నా కాబట్టి ఎటు పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి, కేసులు పెట్టాలి, ఎలా గాయగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. ఎన్ని చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన గొంతు పక్షాన మా డంపింగ్ యార్డ్ తీసేయాలని, మా దళిత బంధు ఇవ్వాలని, మా 6 గ్యారెంటీలు ఇవ్వాలని పోరాటం చేయడం పక్కా. కౌశిక్ రెడ్డి శవం అన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి.